హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు గనక మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఈ రోజైతే శ్రావణ మాసంలోని ఫస్ట్ ఫ్రైడే అని మా అమ్మ అయితే వేడివేడిగా పాయసం చేసింది, సేమియా పాయసం. నేనైతే బాగుందని డైట్లో ఉన్నాను కూడా మర్చిపోయి 2 కప్స్తో తినేసాను అనమాట బాగాన. అండ్ ఈ రోజైతే మా పూజ చాలా బాగా అయింది. మీరే చూడండి. నేనైతే ఫుల్గా తీద్దాం అనుకున్నా గైస్, బట్ అదేంటో క్లారిటీగా పడలేదు. ఈసారికి అడ్జస్ట్ అయిపోండి. అండ్ నెక్స్ట్ అయితే నేను లంచ్కి వచ్చి క్యారెట్, కుకుంబర్ అండ్ రైస్, కొంచెం కాకరకాయ చేసింది, అది మనం అలాగే ఎక్కువ తినమనుకోండి. అండ్ కొంచెం పాపడ్స్, కొంచెం రైస్. నాకైతే నిజంగా ఈరోజు ఏడుపు వచ్చింది గైస్ నిజంగా. ఎందుకంటే ఆ రైస్ అంత తక్కువ క్వాంటిటీతో, నాకు పప్పు గోంగూర అంటే చాలా ఇష్టం, ఉన్నా కూడా ఎక్కువ తినలేదు. మరి చూడాలి, మరి ఎంత చేస్తున్నందుకు వెయిట్ గెయిన్ అవుతానో లాస్ అవుతానో గైస్, మేము అర్థం కావట్లేదు. మరి మీరు ఎలా చేసుకున్నారు పూజ? ఈ క్వాంటిటీతో అంటే సరిపోద్ది అంటారా? ఇంకా ఏమైనా యాడ్ చేయాలా? ఇంకా ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఏమైనా మీకు తెలిస్తే కమెంట్ చేసేయండి, నేను ట్రై చేసి అది జూమ్ చేసి చూపించడం వల్ల ఆ రైస్ ఎక్కువలా కనిపిస్తుంది. కానీ లిటరల్లీ ఒక 2 స్పూన్స్ కర్రీ కలుపుకున్నప్పటికీ, ఇంకా రసం వేసుకున్నప్పటికే మొత్తం రైస్ అంతా అయిపోతుంది గ్యాస్ నిజంగా. నేనైతే దీని తర్వాత ఈవినింగ్ అరౌండ్ ఒక 4 o'clock అలాగా, 4 to 5 o'clockకి ఒక బనానా కూడా తీసుకున్నాను. మరి చూడాలి, నాకైతే ఆకలేస్తుంది. చూద్దాం మరి ఈరోజు ఎలా ఉంటానో. నిన్నైతే మాత్రం ఓకే, ఈరోజు కొంచెం ఫాస్ట్